వేడి వేడి అన్నంతో పాటు నెయ్యి వేసుకొని ఈ స్టఫ్డ్ కాకరకాయ పెట్టుకొని తిన్నామనుకోండి, అస్సామి రంగా ఏమి రుచి, నోరు ఊరిపోతుందండి. వావ్ వావ్ వావ్. హలో అండి, నమస్తే, వనక్కం, అస్సలాములేకుం. వెల్కమ్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో మీకోసం ఒక హెల్తీ వెజిటేరియన్ రెసిపీ చేయబోతున్నాను. అదేంటో తెలుసా అండి? స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై. చాలా హెల్తీ రెసిపీ, యమ్మీ రెసిపీ, అందరికీ లైక్ అవుతుంది. మీరు ఈ వీడియో ఫుల్గా వాచ్ చేయండి, ఎందుకంటే రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి, చేయాల్సిన ప్రొసీజర్స్ ఏంటి, ఇవన్నీ నేర్చుకోవచ్చు. మీరు కూడా చేసి టేస్ట్ చూసి ఎంజాయ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. ఈరోజు మన స్టఫ్డ్ కాకరకాయ ఫ్రైకి ఒక 1/2 kg కాకరకాయ తీసుకున్నాను. ఫ్రెష్గా ఉంచండి. ఈ సైజ్ కాకరకాయ ఉంటే చాలా బాగుంటుంది రెసిపీకి. ఎందుకో మీకు చెప్తాను నేను. ఫస్ట్ కాకరకాయని మనము ఇలా తలా తోక తీసేవాలి. తీసి దానిపైన చెక్కుని తీసుకునేవాలి క్లీన్గా. తీసుకున్న తర్వాత మనం కాకరకాయని హాఫ్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ సైజ్ కాకరకాయ హాఫ్గా కట్ చేసుకున్నప్పుడు మనకు ఈ సైడ్ క్లోజ్ ఉంది. చూడండి, ఈ సైడ్ క్లోజ్ ఉంది, ఈ సైడ్ క్లోజ్ ఉంది. ఒక సైడ్ మాత్రం ఓపెన్ అయింది. ఇప్పుడు మనము ఇందులో ఉన్న ఈ గింజలన్నీ తిన్నగా తీసేవాలి. మనకు హోల్ కావాలి అక్కడ, ఎందుకంటే మనము అందులో స్టఫ్ చేయబోతున్నాం. అర్థమైందా? సో ఇలా తీసుకున్నాము. ఇప్పుడు చూడండి, వన్ సైడ్ మనకు హోల్ ఉంది, నెక్స్ట్ సైడ్ క్లోజ్ ఉంది అనమాట. సో మనం స్టఫ్ చేసినప్పుడు అది లోపలే ఉండిపోతుంది. ఇలా చేసుకోవాలి. సో అన్ని కాకరకాయలు మనం ఇలాగే రెడీ చేసుకోవాలి. ఫస్ట్ కాకరకాయలు అన్ని చెక్కు తీసుకొని ఎంత చక్కగా రెడీ చేసుకున్నామో చూసుకోండి. ఇందులో 1 స్పూన్ సాల్ట్, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇవి బాగా కలిపి ఒక 1/2 అవర్ ఇలాగే ఉంచాలి మనము. కాకరకాయ ఉప్పు పసుపుతో ఒక 1/2 అవర్ బాగా నానింది. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఇవన్నీ వచ్చేసింది కదా. ఇప్పుడు మనము కాకరకాయని 1 by 1 ఇలా స్క్యూస్ చేసి బాగా వాటర్ అంతా తీసి మనము సెపరేట్గా తీసుకునేవాలి. అప్పుడు చేదన్నీ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనము స్క్యూస్ చేసి ఉప్పు పసుపు వేసి బాగా కడిగినాం కదా ఈ కాకరకాయ ముక్కలు. ఇప్పుడు మనము ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసే వల్ల కాకరకాయలు బాగా కుక్ అవుతుంది. సో మనం స్టఫ్ చేసి మళ్ళీ ఫ్రై చేసినప్పుడు చాలా రుచిగా ఉంటుంది. కాకరకాయలు ఒక 5 to 7 minutes ఫ్రై అయింది. ఎక్కువ ఫ్రై వద్దు. ఇలా లైట్గా రంగు తిరిగిందంటే కాకరకాయ కొద్దిగా సాఫ్ట్గా అయింటే మనము కాకరకాయ తీసేయవచ్చు స్టవ్ ఆఫ్ చేసి. సో ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ మనం స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ లేకుండా ఈ కాకరకాయ ముక్కల్ని ఒక ప్లేట్లో తీసుకునేస్తాము. కాకరకాయ ముక్కలన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని కొంచెం కూల్ డౌన్ చేసుకుంటాము. ఇప్పుడు మనము స్టఫ్డ్ కాకరకాయకి స్టఫింగ్ మసాలా రెడీ చేసుకోవాలి. అందుకు మిక్సీ జార్లో ఒక మీడియం సైజ్ టొమాటో కట్ చేసుకున్నాము, దాన్ని తీసుకుంటాము. ఒక పెద్ద వెల్లుల్లిపాయ దాని రెమ్మలు తీసుకున్నాము. 15 to 20 రెడ్ చిల్లీస్, కారం తగినట్టు మీరు తీసుకోవాలి. నెక్స్ట్ ఒక 250 గ్రామ్ ఆనియన్స్ మీడియం సైజ్ కట్ చేసుకున్నాము, దాన్ని కూడా వేసుకుంటాము జార్లో. ఇప్పుడు మనము ఈ ఇంగ్రీడియంట్స్ని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. వాటర్ లేకుండా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకున్న మసాలా ఇది. ఈ కన్సిస్టెంట్కి మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న స్టఫ్డ్ మసాలాని మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. అందుకు ఒక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయినాక 1 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను అందులో. అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా అందులో వేసుకుంటున్నాను. మసాలాని మనము ఒక 5 minutes ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మనము ఈ మసాలాకి సాల్ట్ యాడ్ చేసుకుంటాము. రెసిపీకి ఎంత కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచికి తగినట్టుగా.
నేను 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను. మసాలా 5 మినిట్స్గా ఫ్రై అయింది. ఎక్కువ ఫ్రై వద్దు, ఆ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేస్తే చాలు. సో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూల్ డౌన్ చేసుకుంటాము. మన స్టఫ్డ్ కాకరకాయ రెసిపీకి మసాలా రెడీ అయిపోయింది, కాకరకాయ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మసాలా స్టఫ్ చేస్తాం రండి. ఇప్పుడు మనము కాకరకాయ ముక్కలకి మసాలా ఇలా స్టఫ్ చేసుకుంటాము 1 by 1. సో అన్ని ముక్కలకి మనం మసాలా ఇలా పట్టించాలి ఫుల్గా. కాకరకాయ ముక్కలకి మసాలా బాగా స్టఫ్ చేసాము. ఈ ముక్కల్ని ఇలాగే ఒక 10 మినిట్స్ ఉంచుతాము. సో మసాలా రుచి అన్ని కాకరకాయ ముక్కలకి పడుతుంది. కొద్దిగా మసాలా అయితే మిగిలింది, ఈ మసాలా మనకు కావాలి స్టఫ్ ఫ్రై చేసేటప్పుడు దీన్ని యూజ్ చేసుకుంటాము. కాకరకాయలు స్టఫ్ చేసి ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అయింది. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాము. కడాయి ఆయిల్ ఆల్రెడీ మనం కాకరకాయ ఫ్రై చేసిన ఆయిలే ఉంది. సో ఇది హీట్ అయింది. ఇప్పుడు 1 by 1 మనం కాకరకాయ ముక్కలు అందులో వేసుకుంటాము. కాకరకాయలు చాలా హెల్తీ ఒక వెజిటేబుల్ అండి. ఇందులో వైటమిన్ ఏ, వైటమిన్ సి చాలా ఎక్కువ ఉంది. సో స్కిన్ కేర్కి, ఐ కేర్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అది కాకుండా ఇందులో చేదు పదార్థం ఎక్కువ ఉంది కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ కూడా చాలా చాలా మంచిది. సో స్టఫ్డ్ కాకరకాయ ఫ్రైకి అన్ని కాకరకాయ ముక్కలు మనము ఆయిల్లో వేసుకున్నాము. ఇప్పుడు మిగిలిన మసాలా కూడా అందులో వేసుకుంటాము. మసాలా వేసుకొని మసాలాని బాగా మనము కాకరకాయ ముక్కల పైన స్ప్రెడ్ చేస్తాం ఇలా. సో స్ప్రెడ్ చేసి మనము లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని బాగా ఫ్రై చేయాలి. మనము వాటర్ అక్కర్లేదు దీనికి. చూడండి ఇలా మసాలా అన్ని ముక్కలు పట్టేలా చేసేసి, ఎక్కువ కలపకండి, స్టఫ్ మసాలా కదా ఇది. సో కాకరకాయలో ఉన్న స్టఫింగ్ అంతా బయటకు రాకూడదు. సో మసాలా ఇలా బాగా కలిపేసి లో ఫ్లేమ్ పెట్టుకొని దీన్ని మనము ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేయాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. మన స్టఫ్డ్ కాకరకాయ కుక్ అవుతుందండి. ఇంకేంటి, నా వీడియో చూసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. కొత్తగా నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. ఓకే, ఒకసారి కాకరకాయ మనము కలుపుతాము. ఒక 5 మినిట్స్గా కుక్ అయింది. ఇలా మనము 2 సైడ్స్ ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి. ఇలా అన్ని ముక్కలు తిప్పించిన తర్వాత మళ్ళీ దాన్ని క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. 5 మినిట్స్గా ఫ్రై అయింది. సో మళ్ళీ దాన్ని ఒకసారి కలుపుకుంటాము. వావ్, ఏం యమ్మీగా ఉందండి, కలర్ఫుల్గా ఉంది, టెంప్టింగ్గా ఉంది. బాగా కలిపిన తర్వాత ఇంకా మనం క్లోజ్ చేయాల్సిన పని లేదు. కాకరకాయ బాగా కుక్ అయింది. ఇలాగే మనము కొంచెం డ్రైగా ఫ్రై చేసుకోవాలి. వావ్, స్టఫ్డ్ కాకరకాయ ఆల్మోస్ట్ రెడీ అయిందండి. ఒక 5 మినిట్స్గా ఓపెన్గా ఫ్రై అయింది. యమ్మీగా ఉంది. కుకింగ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. బ్యాచులర్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. హెల్తీ రెసిపీ. వేడి వేడి అన్నంతో పాటు నెయ్యి వేసుకొని ఈ స్టఫ్డ్ కాకరకాయ పెట్టుకొని తిన్నామనుకోండి, ఆ సామి రంగా దాని రుచియే వేరు. ఏంటి, నేను స్టవ్ ఆఫ్ చేసి కూల్ డౌన్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. స్టఫ్డ్ కాకరకాయ రెడీ అయిందండి. సర్వింగ్ బౌల్ తీసుకుంటాము. యమ్మీ స్టఫ్డ్ కాకరకాయ రెడీ అయింది. ఇప్పుడు టేస్ట్ చూసే సమయం ఆసనమైంది. వేడి వేడి నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నం మీద స్టఫ్డ్ కాకరకాయ పెట్టుకొని ఇలా నెయ్యితో కలుపుకొని వావ్ 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 కాకరకాయతో పెట్టుకొని ఇప్పుడు మనము తింటాము. వావ్, సూపర్గా ఉందండి. చూసారా, స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై డిఫరెంట్గా ఉండింది కదా. టేస్ట్ అయితే యమ్మీగా ఉండింది.
ఈ రెసిపీ తప్పనిసరిగా మీరు ట్రై చేయండి. హెల్తీ రెసిపీ చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హిట్ హెల్దీ, బీ హెల్దీ, చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.